మన సంవత్సరం వాళ్ళకు ఒక రోజు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం పెట్టాము అంటే రోజు పెట్టినట్టే వాళ్ళకి. అలాగా మరి సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయితే యుగం అంటారు. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము, ఈ 4 యుగాలు కలిపితే మహాయుగం అంటారు. అటువంటి మహాయుగాలు 72 కలిస్తే మన్వంతరం అంటారు. అటువంటి మన్వంతరాలు 14 అయితే కల్పం అంటారు. ఆ కల్పములు 100 అయితే కల్పములు, అటువంటి కల్పములు 100 అయితే బ్రహ్మదేవుడికి ఒక ఆయుర్, అవి వాటిని మహాకల్పం అంటారు. ఇటువంటి మహాకల్పము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పంచాంగాల్లో మనం చూస్తూ ఉంటాం. సృష్టియాది గతాబ్దాహ, మన్వంతర, కల్పములు, సంవత్సరాలు, వీటినన్నింటినీ ఎప్పటికప్పుడు లెక్క వేసుకుంటుంటారు. కలిగతాబ్దాహ, కలి ప్రవేశించి ఎంతకాలమైంది అనేది ప్రతి పంచాంగంలోనూ రాస్తూ ఉంటారు. ఇప్పుడు 5110 సంవత్సరాలకు కొంచెం అటు ఇటుగా లెక్క మనం చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు పాశ్చాత్యులు, వాళ్ళకేమీ లెక్క సరిగా తెలియక కలియుగం ఆరంభమే సృష్టి ఆరంభం అనుకున్నారు. కాబట్టి మన భారతీయుల కాలగణనకును ఇతరుల కాలగణనకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది సత్యము, అది వట్టి ఆలోచనాత్మకం. అందుకనే చెప్పారు, మన నెలలు కూడా చూడండి ఎంత చక్కగా, ఎంత సైంటిఫిక్గా ఉన్నాయి అనేటువంటిది ఆలోచిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ కాల జ్ఞానం అనేటువంటిది చాలా గొప్పది. మనం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము మొదలైన మాసాలు చెబుతున్నాం. అలాగే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి మొదలైనటువంటి నక్షత్రాలను చెబుతున్నాం. పాడ్యమి మొదలైనటువంటి తిథుల్ని చెబుతున్నాం. ఆదివారము, సోమవారము మొదలైనటువంటి వారాలను చెబుతున్నాం. రోజులో మళ్ళీ ముహూర్తము, కళ, కాష్ఠ మొదలైనటువంటి అవాంతర విభాగాలు చెబుతున్నాం. అతి సూక్ష్మమైనటువంటి కాల ప్రమాణం దగ్గర నుంచి అతి విస్తృతమైన కాల ప్రమాణం దాకా మనకు మానం ఉంది. మన కాలమానం అనేటువంటిది చాలా గొప్పది. ప్రారంభంలో పాశ్చాత్యులు 10 నెలలే పెట్టుకున్నారట. వాళ్ళ లెక్కకు 10 నెలలే వచ్చినాయి. దానికి మనకు ఆధారం కూడా ఉంది. సెప్టెంబర్ అన్నారు. సెప్టెంబర్ అంటే 7వ నెల, అక్టోబర్ అంటే 8వ నెల, నవంబర్ అంటే 9వ నెల, డిసెంబర్ అంటే 10వ నెల. డిసెంబరు మనకిప్పుడు 12వ నెల అయింది. వాళ్ళ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? మార్చితో ప్రారంభమైంది. మార్చ్ అనేది కూడా ఆ అర్థంలోనే వచ్చింది. మార్చ్, స్టార్ట్, బయలుదేరు అని. కాబట్టి మార్చితో ప్రారంభమైంది. మార్చితో ప్రారంభించి వాళ్ళు లెక్క వేసుకుని నెలలు 10 అని అనుకున్నారు. తరువాత వాళ్ళకి తల తిరిగింది. ఏమీ కుదరటల్లా, అవకాశాలు సరిగా సరిపోవటల్లా. అంటే ఋతుధర్మాలన్నీ కూడా ఏకాకారంగా దొరకటం లేదు వాడు. అందుకని మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించి జనవరి, ఫిబ్రవరి తర్వాత కలుపుకున్నారు వాళ్ళకి. ఇదంతా విచిత్రమైనది. ఆ పేర్లు కూడా ఒక క్రమ పద్ధతిలో లేవు, ఒక ఆర్డర్లో లేవు. ఆ పేర్లు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. చెప్పాను కదా, 7వ నెల దగ్గరకు వచ్చేటప్పటికి 7 అనే సంఖ్య ప్రారంభమైంది. 6వ నెల ఆగస్ట్. ఆగస్ట్ అంటే షష్ఠ అనేటువంటి అర్థం లేదు. ఆగస్టస్ సీజర్ అనే పేరు ఉన్నటువంటి ఒక చక్రవర్తి పేరు పెట్టుకున్నారు వాడు. జూలియస్ సీజర్ అనేవాడి పేరుతో జూలై నెల పెట్టుకున్నారు. జూనా అనే దేవత పేరుతో జూన్ అనే పేరు పెట్టుకున్నారు. అలాగే మే అనేది కూడా అట్టాగే. కొన్ని ఏమో దేవతల పేర్లు, కొన్ని రాజుల పేర్లు, కొన్ని సంఖ్యావాచకాలు అయినాయి. కలగాపులగం అయిపోయింది. ఒక పద్ధతి లేదు. మనగట్టా కాదు. చిత్రా నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమి కలిగిన నెల చైత్రము, విశాఖ నక్షత్రముతో కూడినది వైశాఖము, అలాగే జ్యేష్ఠము, కృత్తికా నక్షత్రంతో కూడినది కార్తీకము, మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమాసి కలిగినటువంటి కాలభాగానికి మార్గశిరము అని పేరు. మఘా నక్షత్రంతో కూడిన దానికి మాఘము అని పేరు. ఫల్గుని నక్షత్రంతో కూడిన దానికి పాల్గుణము అని పేరు. ఇట్లాగా అన్ని నక్షత్రానికి పూర్ణిమకు ఉండేటువంటి సంబంధంతో కూడినటువంటి కాల విశేషానికి ఆ పేర్లన్నీ వచ్చినాయి. ఇదంతా పకడ్బందీ వ్యవహారం అన్నమాట. ఎవడు ఏమి ఆక్షేపణ చెప్పడానికి వీలు లేనటువంటి స్థితి. అందుకనే భారతీయుల కాలగణన అనేటువంటిది
చాలా పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటిది. అందుకనే అంటున్నారు ఇక్కడ, అదియునుగాక మహాకల్పంబులును అవాంతరకల్పంబులును భూత భవిష్యద్వర్తమాన కాలంబులును స్థూల దేహాభిమానులై జనించిన దేవపితృ మనుష్యాదులకుంగలుగు ఆయుఃప్రమాణంబు. దేవతలు ఎంతకాలం బతుకుతారు? పితృదేవతల ఆయుఃప్రమాణం ఏమిటి? మనుష్యులు ఎంత ఆయుఃప్రమాణము అంటే నిర్దిష్టంగా ఇంత అని ఉంది. అంతా బతుకుతున్నారా లేదా అనేది వేరే విషయం. బతకడానికి బతకపోవడానికి కారణాలు కూడా భారతంలో విదురనీతిలో చెప్పారు. ఇవన్నీ కూడా ఆయుఃకృంతతి, మనుష్యుల ఆయువును కత్తిరించేసేటువంటి విషయాలు అని చెప్పారు. అతివాదము, అతి ప్రవృత్తి మొదలైనటువంటివని 8 లక్షణాలు చెప్పాడు. మనిషి యొక్క ఆయువు ఎందుకు తరిగిపోతోంది అని చెప్పడానికి 8 కారణాలు ఉన్నాయట. ఆ కారణాలన్నీ కూడా మనం పరిహరించుకున్నట్టయితే పూర్ణాయుర్దాయం ప్రతివాడికి ఉంటుంది. అతివాదం అంటే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఉండటం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో అన్నారు కదా. ఇది మనము నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా వాంగ్మయమైనటువంటి తపస్సులాగా ఉండాలి. చొల్లువాగుడు, తిట్లు, ఇతర నిందరు మొదలైనటువంటివన్నీ కూడా మన ఆయువుని పాడు చేస్తున్నాయి, మన ఆయువుని చెడగొడుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టాలి. అందుకనే నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు నన్ను అబ్జర్వ్ చేసి ఓ మాట సభలోనే అన్నారు. పరిపూర్ణానంద సరస్వతి, రఘునాథ్ శర్మ గొంతులో నుంచి మాట వచ్చే గొంతులోనే ఎడిట్ అయ్యి వస్తుందండి అన్నాడు ఆయన. అక్కడికక్కడే ఎడిట్ అయ్యి, అంటే రావచ్చునా రాకూడదా అని ఆలోచన చేసుకుని బయటకు వస్తుంది అని. ఎంతవరకు సత్యమో నాకు తెలియదు, కానీ ఆయన ఆ స్వామివారు ఆ మాట అన్నారు. కనుక మనం ఆ రకంగానే ఎడిట్ చేసుకోవాలి, వచ్చిన మాటల్లా మాట్లాడేయకూడదు. అందుకనే మన వాళ్ళు ఏమంటారు, నోరు జారేమంటాం, నోరు జారిందండి అంటాం. నోరు జారడం అంటే అర్థం ఏమిటి? అనరాని మాట అన్నాము అని అర్థం. అన్నాని మాట అన్న తర్వాత దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఎంత సారీ అండి, అదండి, ఇదండి అని ఎన్ని చెప్పినా సరే అవతల వాడు సమాధాన పడ్డావు, అయిపోయింది, నువ్వు అన్నావు, అయిపోయింది, దాని ప్రభావం దానికి ఉంటుందన్నమాట. కాబట్టి మానవుడికి పూర్ణాయుర్దాయము 116 సంవత్సరాలు అని అంటే, ఆ 116 సంవత్సరాలు కాకుండా చాలా తక్కువ కాలంలో తక్కువ భాగం బతికి, అవి కూడా రోగాలు రొష్టులతో బతకడానికి 8 కారణాలు ఉన్నాయి అని విదురనీతిలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. భారతంలో 76 కోట్ల మంది చచ్చిపోయినారు. అందులో ముఖ్యంగా దుర్యోధనాదుల్ని మామూలుగా భీముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు చంపారని అనుకుంటాం. కాదండి, వాళ్ళు కూసిన పాడుకూతలు చంపినాయి. దానికి రుజువు విదురుడు చెప్పాడు. మరి అదే వంశంలో పుట్టినటువంటి ధర్మరాజు మరణం కోసము ఇష్టపడి మహాప్రస్థానం చేశాడు. వాళ్ళు వీళ్ళు అన్నదమ్ముల బిడ్డలేగా. ఇతనికి కలిగినటువంటి సౌభాగ్యం అతనికి ఎందుకు కలగలేదు? ఇదంది ఐచ్ఛిక మరణం. అంటే నేను ఇంకా నా దేహాన్ని వదిలిపెట్టేస్తాను అనేటువంటి బుద్ధితో వెళ్ళిపోయినాడు. వాడేమో దిక్కుమాలిన చావులు తెచ్చారు. దానికి కారణము వాళ్ళ దుశ్చేష్టలు, దుష్టమైన మాటలు మొదలైనటువంటివి. ఇది గమనించాలి. స్పష్టంగా చెప్పింది భారతం ఆ విషయం. కాబట్టి ఆయుఃప్రమాణాలు, దేవతల ఆయుఃప్రమాణం ఏమిటి, పితృదేవతల ఆయుఃప్రమాణం ఏమిటి, మానవుల యొక్క ఆయుఃప్రమాణం ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పమని అడుగుతున్నాడు పరీక్షిత్తు. ఎందుకని? సాధించడం కోసం, వాటిని సాధించడం కోసం. అదృష్టం బాగుంటే నారాయణ అభిన్న స్థితి సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది. లేకపోతే పుణ్యం వల్ల పుణ్యలోకాలు, పాపం వల్ల పాపలోకాలు అనుభవించాల్సి వస్తుంది. వాటి స్థితిగతులన్నీ తెలుసుకోవాలి. చక్కగా తెలుసుకోవాలి. కాలానువర్తనంబులను ఏ కర్మంబులం చేసి జీవులు ఏ లోకంబులనందుదురు. ఏ పని చేస్తే ఏ లోకానికి పెడతాం మనం. ఏమన్నారు? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం చేస్తే పుణ్యము, పాపం లేకపోతే పాపము. అందుకని మనం ఎప్పుడు
ఉపకారం చేస్తూ ఉండాలి. ఉపకారం అనేది అవతలవాడు అడిగితే చేయటం కాదు, మనం తెలుసుకుని చేయాలి. అందుకనే వేదం ఏం చెబుతోంది? అన్నం బహుకుర్వీత, మీ ఇంట్లో అన్నం చాలా పెద్దగా ఎక్కువగా వండుకోండి. ఎందుకు? నీ పొట్టను 2 రెట్లు పెంచుకోవడానికి కాదు, వచ్చిన వాడికి పెట్టడానికి. వచ్చిన వాడికి, అన్నార్థుడైనటువంటి వాడికి పెట్టడానికి అన్నం బహుకుర్వీత తద్వ్రతం, అది వ్రతంగా చేయమన్నారు. ఎన్ని ఉపదేశాలు చేశారండి, వాటి మొహం చుట్టలేదు మనం. చూడకపోయినందువల్ల ఏం జరుగుతుందో మన బతుకులు ఎట్టా ఉన్నాయో మనకు తెలుస్తూనే ఉంది. దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అన్నారు భగవద్గీతలో. ఆ దేవతలు మనకు అన్నం ఇచ్చారు, ఆ దేవతలకి చూపించకుండా మనం అన్నం తింటే దొంగలం అవుతాము అని అన్నాడు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అని భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత ఎన్ని ఆ ప్రాక్టికల్ విషయాల్ని చెప్పింది, మనం జాగ్రత్తగా గమనించాలి. ముద్గలుడైనటువంటి మహర్షి 15 రోజులకు ఒకసారి అన్నం వండుకొని వీధిలోకి వచ్చి నుంచునేవాట. ఆయన 15 రోజులకు ఒకసారే ఉంచవృత్తితో సంపాదించినటువంటి భోజనం అంతా వండుకొని తాను తినగటానికి ముందర బజార్లోకి వచ్చి నుంచుని ఎవరైనా అన్నార్థుడైన వాడు ఉంటే వాడిని పిలుచుకొచ్చి అన్నం పెట్టి మిగిలితే తినేవాట. ఏమన్నారు? యజ్ఞశిష్టాసినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞం చేసి అందులో ఉపయోగించగా మిగిలినటువంటి అన్నాన్ని తినేటువంటి వాళ్ళకి ఏ పాపము లేదు అని అన్నారు. యజ్ఞాలు ఏమున్నాయి? పొట్ట యజ్ఞమే మనకు, ఇంకేం లేదు. వెళ్ళి ఏం చేసుకుందాము, ఎట్లా తిందాము, ఎట్లా మిగలకుండా తిందాము అని. అందుకని మన వాళ్ళు ఏం చేశారు? బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము మొదలైనటువంటి 5 మహాయజ్ఞాలు ప్రతిరోజు చేయాలి అని అన్నారు. సంప్రదాయం సర్వనాశనం అయిపోయింది. ఎవరో ఎక్కడో ఒక చోట అరచోట అవి చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రమైనా ఈ భూమి నిలుస్తోంది. సంతో భూమిం తపసా ధారయంతి. సత్పురుషులు ఈ భూమిని తమ తపస్సు చేత భరిస్తున్నారు అని చెప్పారు. అటువంటి వాళ్ళు కోటికి ఒకళ్ళున్నా సరే దానివల్లనే నిలుస్తోంది. కాబట్టి ఎవడైనా సరే మొట్టమొదటిగా అందరూ భోజనం చేస్తున్నారా లేదా అనేటువంటిది చూచి అప్పుడు తాను భోజనం చేయాలి. కనీసం ఇంట్లో తన మీద ఆధారపడినటువంటి భార్యలు అంటే డిపెండెంట్స్, వాళ్ళకైనా పుష్టిగా అన్నం పెట్టి. అందుకనే మా భారతంలో ఒక చక్కటి మాట చెప్పారు, చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. ఆ రాజసూయ యాగం చేసేటప్పుడు ద్రౌపదిట ఆ రాజసూయ యాగం చేసినంతసేపు కూడా అర్ధరాత్రి 12 గంటలు అయిన తర్వాత ఇంకా తినడానికి ఎవ్వరూ లేరు అనేటువంటి నిశ్చయ జ్ఞానం పొందిన తర్వాత తాను తిని పడుకునేది. తను మధ్య అర్ధరాత్రంబుగాని కుడువదట్టే. ఏమొచ్చింది ద్రౌపది? నాకేమొచ్చింది, వాడు తింటే నాకేం తినకపోతే నాకేమని అనుకుంటే ద్రౌపది అనే పుణ్యనామ స్మరణ ఇవాళ మనం అనుకోగలమా? ఎంత మహానుభావురాలామె. భారతంలో ద్రౌపదిని కుంతిని స్మరిస్తే ఎన్ని కోట్ల కొలది పాపాలు నశిస్తాయి. అది పుణ్యం కలిగిస్తుంది. ఆమె ఒక మహాచక్రవర్తి భార్య అయి ఉండి అందరూ భోజనం చేశారు, ఇంకెవరూ ఆకలితో ఉండలేదు అనే జ్ఞానం కలిగిన తరువాత తాను కొంచెం అన్నం నోట వేసుకుని అప్పుడు తినేదిట. చినినా పొట్టకు శ్రీరామరక్ష అనేటువంటి మాట వాళ్ళ డిక్షనరీలో లేదు. అందుకని ఇవన్నీ చెప్తున్నారు. దేవతలు, పితృదేవతలు, మనుష్యులు మొదలైన వాళ్ళ ఆయుః ప్రమాణం మొదలైనవి సత్వాది గుణంబుల పరిణామంబులకు దేవాది రూపంబులగోరు జీవులకు. సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. వీటిల్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల అనేక రకాలైనటువంటి జీవరాశులు పుడుతూ ఉంటాయి. అంటే ఊరికే ఒక ఉదాహరణగా చూద్దాం. సత్వగుణము 90%, రజోగుణము ఒక 8%, తమోగుణము 2%. అలా ఉంటే అదొక జాతి.
ఇవి తగ్గించుకుంటూ వస్తే, పెరుగుతూ వస్తే, తమోగుణం 98%, సత్వగుణ రజోగుణాలు ఉన్నాయా లేవా అన్నట్టుంటే రాక్షస స్వభావం. దేవతా స్వభావము, మనుష్య స్వభావము, రాక్షస స్వభావము. అందులో మళ్ళీ రాక్షసుల్లో అనేక రకాలు, దేవతల్లో అనేక రకాలు, మనుష్యుల్లో అనేక రకాలు. ఎంత చాలా చిత్రమైనటువంటి సృష్టి అండి దీంట్లో. అందుకనే నన్నయ్య గారు ఒక మాట అంటాడు, లోకజ్ఞుడుట ఆయన. లోకజ్ఞత అనేది చాలా కష్టమైనటువంటి విషయం. మనం చాలా సాధారణంగా అంటూ ఉంటాం, నాకు అర్థం కాలేదంటాం, తక్కినవన్నీ అర్థమైనట్టుగా నటిస్తూ ఉంటాం. కొన్ని దగ్గరకు వచ్చేటప్పటికి అర్థం కాలేదంటూ ఉంటాం. అర్థం కావడం అనేటువంటిది తేలిక కాదు, దానికి అబ్జర్వేషన్ చాలా కావాలి. లోకాన్ని అనుశీలించాలి. ఆ లోకాన్ని అనుశీలించగా చివరికి లోకతత్వం తెలుస్తూ ఉంటుంది. ఒక పిల్లి ఎట్లా ప్రవర్తిస్తుంది, ఒక కుక్క ఎట్లా ప్రవర్తిస్తుంది, ఒక చీమ ఎట్లా ప్రవర్తిస్తుంది, ఒక దోమ ఎలా ప్రవర్తిస్తుంది. దోమ చూడండి ఎంత జాగ్రత్తగా మనను ఏమరించి మన మీద వాలినప్పుడు కూడా తెలియదు, కుట్టినప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది దాని సంగతి, దోమ కుట్టింది అని. ఓ ఏదో పడితే తెలుస్తుంది, స్పర్శ లక్షణం మనకు చెప్తుంది. కానీ దోమ ఆ స్పర్శ లక్షణం లేకుండా ముందర చేసి మన మీద వాలి కుడుతుంది. ప్రతి జీవికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాలన్నింటినీ కూడా జాగ్రత్తగా భావన చేసి ప్రవర్తించగలిగితే అది లోకజ్ఞత అంటే. కనుక పరిణామంబులకు దేవాది రూపంబులకోరు జీవులకు ఏ కర్మ సముదాయం బెట్టు చేయందగు. నీవు దేవతలు కాదల్చావా, మనుష్యుడు కాదల్చావా, ఉత్తమ మానవుడు కాదల్చావా, పురుషోత్తముడు కాదల్చావా, ఏమవుదామనుకున్నావు దానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన చేయాలి. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీతలో చెప్పారు కదా. కాబట్టి అలాగా ఏది కావాలనుకుంటామో దానికి అనుగుణమైనటువంటి కర్మ చేయాలి. అవి ఎవ్వని చేత గ్రహింపంబడు, ఎవ్వనికి అర్పింపందగును. మనం ఏమంటున్నాం, చాలాసార్లు అనుకున్నాం, అన్నీ చేసి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు, ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు. నేను తీసుకున్నటువంటి దాంట్లో, నేను చేసినటువంటి ఈ బ్రహ్మాది యజ్ఞాల్లో సత్ మంచిది బ్రహ్మకు అర్పణం చేస్తున్నాను. కొంతమంది కృష్ణార్పణమస్తు అంటారు, కొంతమంది రామార్పణమస్తు అంటారు, కొంతమంది మురుగన్ అంటారు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇలాగా ఒక్కొక్కళ్ళు పేరేం పెట్టినా చేరేది ఒకటే. ఎందుకనంటే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నారు కదా. కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది. కానీ తెలుసుకొని, తత్వం తెలుసుకొని ఎవరికి సమర్పిస్తున్నాము అనేటువంటిది చూడాలి. అదే అడుగుతున్నాడు పరీక్షణ్ మహారాజు. అవి ఎవ్వని చేత గ్రహింపంబడు. ఏమండి, ఎవరికి సమర్పిస్తే వాళ్ళే గ్రహిస్తారు కదండి. మనం 100 రూపాయలు తీసుకెళ్ళి వెంకయ్య గారికి ఇస్తే అది రామయ్య గారికి వెళ్తుందా? ఈ ప్రశ్న అర్థం ఏమిటి? ఏ పేరుతో స్మరించినా వెళ్ళేది ఒక చోటికే అని అర్థం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని అన్నారు. భూ పాతాళ కగు వ్యోమగ్రహ నక్షత్ర పర్వతంబులును, భూమి, పాతాళము, దిక్కులు, వ్యోమ ఆకాశము, గ్రహములు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ద్వీపాలు ఇవన్నీ ఎలా సంభవించినాయి? ఆయా స్థానంబుల గలవారి సంభవములెట్టాంటివి? పర్వతం, నది అంటే అయిపోయిందా? నదిలో అనేకమైనటువంటి జలజంతువులు ఉన్నాయి, సముద్రంలో అనేకమైనటువంటి జలజంతువులు ఉన్నాయి. అవెట్లా ప్రవర్తిస్తాయి? బాహ్యాభ్యంతరం బులంగలుగు బ్రహ్మాండ ప్రమాణం ఎంత? బయట ఉన్న ప్రపంచం బ్రహ్మాండం ఎంత, లోపల ఉన్న బ్రహ్మాండం ఎంత? ఈ లోపల మన శరీరం ఏదో లిమిటెడ్గా ఇంత ఉన్నట్టుగా ఇన్ని కొలతలకు, దీంట్లో ఎంత బ్రహ్మాండం ఉంది? బాహ్య బ్రహ్మాండం తెలుస్తూనే ఉంది. వాటి ప్రమాణాలింత మహాత్ముల చరిత్రంబులెట్టివి. మహాత్ములైనటువంటి వాడు, మహాత్ముడు అంటే చెప్పారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా.
అంతా వాసుదేవమయమే అని ఎవడైతే భావిస్తున్నాడో వాడు మహాత్ముడు. అంతేగాని మహాత్ముడు ఆత్మశబ్దానికి దేహం అని కూడా అర్థం ఉంది. బాగా లావుగా ఉన్నవాడు మహాత్ముడు అని అర్థం కాదు. మహాత్ముడు అంటే దానికి కొన్ని లెక్కలున్నాయి. వర్ణాశ్రమ వినిశ్చయం బులును. ఇందులో మళ్ళీ వర్ణాలు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు భగవంతుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటివి, స్త్రీ, పురుష అనేటువంటివి అవస్థాభేదాలున్నాయి. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములు అనేటువంటివి. ఎక్కడికక్కడ ఏదో ఒక తేడా ఉంది, ఏదో ఒక విభాగంలోకి పడిపోవాలి. వాడొకడు రాక్షసుడు, చాలా చాలా గొప్ప తెలివి గలవాడు. వాడు ఏం చేశాడు, అయ్యా నాకు చావు రాకూడదు అన్నాడు. చావు రాకుండా ఉండే ప్రయోజనం లేదయ్యా, అటువంటి అవకాశం లేదనంటే, అయితే ఒక పని చేయండి, ఆర్ద్రము కాని పదార్థంతో శుష్కము కాని పదార్థంతో నన్ను చంపండి అన్నాడు. అంటే సృష్టిలో రెండు పదార్థాలు, రెండే ఉన్నాయి, తడి లేనిదో తడి ఉన్నదో. తడి లేని పదార్థము శుష్కము, తడి ఉన్న పదార్థము ఆర్ద్రము. ఈ రెండిట్లో ఈ ఆర్ద్రము శుష్కము కాని పదార్థం ఏదన్నా ఉంటే దాంతో నన్ను చంపండి అని అన్నాడు. వాడు భగవంతుడికి టోపీ వేశాను అనుకున్నాడు. అటువంటి పదార్థం ఒకటి ఉంది, ఆర్ద్రము కాదు శుష్కము కాదు, నురుగు. నురుగండి, జలముల దగ్గర నురుగు వస్తుందే, దాన్ని పట్టుకు చూడండి, చేతికి తడి అంటదు. కానీ నీళ్లల్లో ఉంటుంది కనుక ఆర్ద్రము అవుతోంది, తడి అంటుంది కనుక శుష్కము అవుతోంది. దాంతో చంపాడు వాడిని. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని అంటారన్నమాట. కనుక వర్ణాశ్రమ వినిశ్చయం బులును అనుగతంబులై ఆశ్చర్యావహంబులకు హరి అవతార చరిత్రములను. వాటికి అనుగుణంగా అవతారాలు భగవంతుడు అవతారాలు ఎందుకు ధరించాల్సి వచ్చింది? ధర్మస్థాపన కోసం, శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. కాబట్టి సృష్టిని అనుసరించి అవతారాలు రావాల్సి వచ్చినాయి. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అనేటువంటి వాటిల్లో మత్స్యావతారం ఎప్పుడొచ్చింది? సృష్టి ప్రారంభం అయిన తర్వాత వచ్చింది. ఆ మత్స్యావతారం ఎందుకు వచ్చింది? హిరణ్యాక్షుడు అనేటువంటి వాడిని సంహరించడానికి వచ్చింది. అందుకనే తదు అనుగతంబులై, సృష్టికి ఏర్పడిన తర్వాత కొంతకాలం సాగగా వైపరీత్యాలు వస్తే దాన్ని చక్కదిద్దడం కోసం అవతారాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆశ్చర్యావహంబులకు హరి అవతార చరిత్రంబులను యుగంబులను యుగ ప్రమాణంబులను యుగ ధర్మంబులను ప్రతి యుగమందును మనుష్యులకే ధర్మంబులాచరణీయంబులు అట్టి సాధారణ ధర్మంబులను. ధర్మాలు సాధారణములని విశేషాలని ఉంటాయి. సాధారణం అంటే జనరల్, ప్రతివాడు తప్పకుండా చేయవలసి ఉంటుంది. విశేష ధర్మాలంటే కొందరు కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయవలసింది. సంధ్యావందనము సామాన్య ధర్మము, యజ్ఞయాగాదులు విశేష ధర్మాలు. సత్యనారాయణ వ్రతం అనేటువంటిది కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ పూర్ణిమ నాడు కానీ చేయమని ఉంటున్నాం. సత్యనారాయణ వ్రతం రోజూ చేయాల్సింది కాదు. అందుకనే అది నిత్యధర్మం కాదు, నైమిత్తికం, ఏదో ఒక కారణాన్ని బట్టి వస్తుందన్నమాట. అలాగా విశేష ధర్మం బులును, జాతి విశేష ధర్మం బులును. జాతి ధర్మాలు ఉన్నాయి. మానవ జాతికి ఒక ధర్మం, పశుజాతికి ఒక ధర్మం, పక్షి జాతికి ఒక ధర్మం,